90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇన్వెస్ట్మెంట్లో ఎవరైనా కూడా అంటే నెలకి నేను ఒక 5,000 సేవ్ చేయగలుగుతాను, ఆ 5,000 తోటి చాలా తక్కువ సమయంలోనే ఒక 1 కోటి నుంచి 10 కోట్లు వరకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పటి వరకు మీరు కోట్లు మన దగ్గర సంపాదించుకునే మార్గాలు ఎన్నో చెప్పారు. సో ఈ 5,000 తోటి చాలా తక్కువ సమయంలోనే నేను కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈరోజు ఏం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పబోతున్నారు సార్? కడుతూ పోండి, ప్రతి నెల పెట్టుబడి పెడుతూ పోండి, ఒక 50 సంవత్సరాల వరకు పెట్టండి, 40 సంవత్సరాల వరకు పెట్టండి అంటారు కదా. మీరు ప్రతి నెల 40 సంవత్సరాల వరకు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను, మీరు ఓన్లీ ఒక 5,000 రూపీస్ ప్రతి నెలకి 5,000 రూపాయలు చొప్పున 10 సంవత్సరాలు పెట్టండి. సంవత్సరానికి 1 కోటి రూపాయలు. అంటే 10 సంవత్సరాల తర్వాత మీరు పెట్టరు 1 రూపాయి కూడా, కానీ మీరు వెయిట్ చేసినందుకు కొన్ని సంవత్సరాలు మీకు వస్తాయి మీ చేతికి 10 కోట్ల రూపాయలు. 10 కోట్లు అబ్సల్యూట్ క్లియర్ 10 crore రూపీస్ అనమాట. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మొన్నటి దాకా లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ అక్టోబర్ వరకు మార్కెట్స్ ఒక లైఫ్ టైమ్ హై అంటూ క్రియేట్ చేశాయి. 26,400 26,500 వరకు రావడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఏం జరిగిందంటే మార్కెట్స్లో ప్రాఫిట్ బుక్ చేయడం మొదలైంది. అంటే అర్థం ఏంటంటే ఎవరెవరైతే కింద కొన్నారో, అంటే 7,500 కానివ్వండి, 18,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, అక్కడ కొన్న వాళ్ళందరూ కూడా ఈ 26,000 అనే రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో అక్కడ అందరూ అమ్మడం మొదలు పెట్టారు. సో దానివల్ల ఏమైంది, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైనందువల్ల FIIs అంటారు, DIIs అంటారు, సరే ఎవడమ్మాడో అమ్మారు. మొత్తానికి 26,500 పాయింట్స్ నుంచి 22,000 వరకు రావడం జరిగింది. అంటే 4,500 పాయింట్లు ఇప్పటిదాకా మీకు నిఫ్టీలో కరెక్షన్ రావడం జరిగింది, మనం అందరం చూసాం. కానీ మార్కెట్ చూసుకుంటే ఇండెక్స్ మాత్రం దాదాపు ఒక 10% 15% కరెక్షన్ అయిందండి. కానీ స్టాక్స్ విషయం మీకు తెలుసా ఎంత పడ్డాయి? ఒక్కొక్క కంపెనీ షేరు నేను చూసుకుంటే ఒక దాదాపు 5,000 కంపెనీస్ 2,000 కంపెనీస్ ఏవైతే మంచి లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనుకుంటే 55% వరకు పడ్డాయి శిరీష, ఒక్కొక్క కంపెనీ స్టాక్ అనమాట. అంటే అన్ని కాదు, మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అనమాట. మినిమము 3% నుంచి 55% పెరిగిందంటే అందరూ భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఇక్కడ ఒకటి మాట, మీకు గత 4 సంవత్సరాల నుంచి మార్కెట్స్ బాగా పెరిగాయి. అది ఎప్పటి నుంచి? 2020 మార్చ్ నుంచి పెరగడం మొదలుపెట్టాయండి. అక్కడి నుంచి 2024 అక్టోబర్ వరకు పెరిగాయి. మరి ఒక 6 నెలలు పడకపోతే మరీ అన్యాయం కదండి. అంటే ఎప్పుడు పెరుగుతూనే ఉండాలా? మీకు ఒక మామిడికాయ చెట్టు పెట్టండి, ఇంకొక పువ్వు చెట్టు పెట్టండి, మీకు సంవత్సరంలో 360 రోజులు పువ్వు ఇస్తుందా, కాయేస్తుందా? కాదు కదా. దానికి ఒక సీజన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఒక సిక్లికల్ పాయింట్ అనమాట. దయచేసి ఎవరు భయపడద్దు, ఎవరు కూడా ఎలాంటి కూడా కైండ్ ఆఫ్ టెన్షన్ తీసుకునే అవసరం లేదు. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా వరల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నేను మీకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను, రికమెండేషన్ కానే కాదు. 22,250 22,250 అన్నది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. నిఫ్టీ ఫ్యూచర్స్ 22,000 వరకు వచ్చింది, అంటే మన సపోర్ట్ జోన్ ని టచ్ చేసింది. ఇప్పుడేంటి, ఇక్కడ నుంచి నిఫ్టీకి మీకు 30,000 పాయింట్స్ వరకు టార్గెట్స్ ఉన్నాయి. అంటే నేనేం చెప్తున్నాను అంటే, మీరు నెలకు 5,000 ఏ కంపెనీలో పెడితే మీ డబ్బులు రెట్టింపు అవుతాయి, లేదా మీ డబ్బులకి ఆ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది ఎఫెక్ట్ వస్తుంది అన్నది అని చెప్పమంటే, మీరు చెప్పే కంటే వినే కంటే ఇంకొకరి మీద ఆధారపడే కంటే మీరు నేర్చుకోండి అని చెప్తా. ఎందుకంటే ఒక మనిషి ఒకసారి మీకు హెల్ప్ చేస్తాడు, ఒక వీడియోలోనో పర్సనల్ గానో ఫోన్లోనో చెప్తాడు, కానీ అది 100% పెరుగుతుందా లేదా అన్నది గ్యారంటీ లేదు. మళ్ళీ దాని తర్వాత పడిపోయింది అనుకోండి, మీరు నిరాశ చెందుతారు. నేనేమంటానంటే, ఎక్కడ కింది పడిపోతే నేను కొనాలి, ఎక్కడ దాకా పైకి వెళ్తుంది, ఆ పైన వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ అమ్మాలి అనేది మీరు నేర్చుకుంటే మీకు ఎవరికైనా అవసరం ఉంటుందా? ఇప్పుడు ఎవరైతే ప్రేక్షకులు మన వాళ్ళు చూస్తున్నారో వాళ్లే సొంతగా చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఇంటిని మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ మనం నేర్పిస్తున్నామా? కాదు కదండి. నేనేమంటానంటే, ఏదైతే మీరు నేర్చుకోలేదో, మీకు తెలియదో ఆ సబ్జెక్ట్ మాత్రమే మీరు నేర్చుకోండి. మీరు ఎవరిపైన కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఆ విషయం నేర్చుకునే విషయం లాస్ట్ లో చెప్తా, చూస్తూ ఉండండి. బట్ 5,000 రూపీస్ ప్రతి నెల
మీరు పెడతారు 10 సంవత్సరాల వరకే. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఏ ఏజ్ అయినా పర్లేదా? Absolutely. 40 ప్లస్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, Correct. 30 ప్లస్ నుంచి ఉంటారు. వెరీ ట్రూ. ఏ ఏజ్ అయినా అబౌట్ 21. ఓకే. ఏ ఏజ్ అయినా అంటే మీరు ఖచ్చితంగా అబౌట్ 21. కానీ చిన్న పిల్లలు ఉన్నారు, 1 month పిల్లడు కావచ్చు, లైక్ 1 year టాడ్లర్స్ కావచ్చు, చిన్న చిన్న బేబీస్ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటారా? అఫ్ కోర్స్ వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, గార్డియన్స్ ఉన్నారు. ఒక అకౌంట్ ఓపెన్ చేయండి పిల్లల పేరు మీద, మీరు వాళ్ళ పేరు మీద పెట్టుబడి పెట్టండి. కానీ నేను మీకు చెప్తున్నాను, మీరు పెట్టుబడి పెడతారు ఓన్లీ 10 సంవత్సరాలు మాత్రమే, దాని తర్వాత మీరు పెట్టరు. దాని తర్వాత మీ డబ్బులు మీకు ఏదైతే మొక్కగా మీరు నాటిన మొక్క ఉంటుంది చూడండి, అది పెరిగాక ఒక వృక్షం అయ్యి మీకు పువ్వులు కాయలు అన్ని తెచ్చి పెడుతుంది. అది ఎలాగో మీకు చూపిస్తా. సో జస్ట్ టేక్ అ లుక్. ఇక్కడ ఇది ఒక కంప్లీట్ సిప్ క్యాల్కులేటర్ అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇందులో మనం చూసుకుంటే 5,000 రూపీస్ పర్ మంత్ అకార్డింగ్ టు ద మినిమల్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. మీకు తెలుసా, సంవత్సరానికి 120% రావచ్చు, 60% రావచ్చు, 30% రావచ్చు, 20% కూడా రావచ్చు. అంటే దీనిపైన మీకు 12% పైన ఎంతనే ఎక్కువ రావచ్చు, కానీ దీనికంటే తక్కువ మాత్రం రావు అని చెప్పేసి ఇది ఒక డెడ్ లైన్ అనేది మనకు రూల్స్ ప్రకారం క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. సో అదే మీకు చెప్తున్నారు. సో 12% మినిమం రేషియో తీసుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఈ 12% ని 24% చేస్తే మీ రాబడి డబుల్ అయిపోతుంది. అంటే 10 కోట్లు కాదు, 20 కోట్లు అయిపోతుంది అనమాట. సో నేనేంటంటే మినిమం చెప్తేనే మీకు మాక్సిమం వచ్చింది అనుకోండి, మీరే సంతోషపడతారు. సో మీకు ఎక్కువ చెప్పేసి తక్కువ రావాలని చెప్పేసి మాత్రం చెప్పడం నా ఉద్దేశం కాదు. సో లెట్ మీ టెల్ యూ దట్ 12% రిటర్న్స్ ఇస్ ద మినిమం. 10 years కోసం మీరు పెట్టుబడి పెడుతున్నారు ప్రతి నెల 5,000 రూపాయలు. అది వచ్చేసి మీకు 10 సంవత్సరాల తర్వాత 11,20,179 రూపాయలు. అదేంటి 10 కోట్లు అన్నారు కదా. సో నౌ వాట్? ఇప్పటిదాకా మీరు చేసింది ఎస్ఐపి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డబ్బుని 11,20,000 మీరు లంసమ్ కింద మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఫర్ ది టైం బీయింగ్ ఎంత, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక చిన్న చిన్న పిల్లలు ఉంటారండి, కూతురు ఉంది, స్పెషల్గా మనం కూతురు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆడపిల్లలు ఎవరికైతే పుడతారో వాళ్ళ కన్సర్న్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో నేను ఆ మాటకి నేను కూడా ఏకీభవిస్తాను. అండ్ ఐ ఫీల్ అ లాట్ ఫర్ సచ్ పేరెంట్స్. సో నేను మీ అందరికి కూడా స్పెషల్గా ఒక సపోర్ట్ ఇస్తాను. మీ అందరికీ స్పెషల్, అఫ్ కోర్స్ మాకు కొడుకున్నాడండి, మరి మాకు సపోర్ట్ చేయరా? చేస్తా, మీకు కూడా చేస్తా, అందరికీ చేస్తా. కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 1000% ఎక్కువగా నేను సపోర్ట్ చేస్తా. నా ఇప్పుడు ఇక్కడ ఈ విషయానికి వస్తే, ఆడపిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారంటే, పెద్దగా అయిపోతారంటే, వాళ్ళు ఎప్పుడు 18 ఏజ్ క్రాస్ అయ్యారు, ఎప్పుడు 21 అయిపోయారు, ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారు, ఎప్పుడు పెళ్లికి ఏజ్ వచ్చింది తెలీదు. సో కాబట్టి వీళ్ళందరి కోసము ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అదే 11 లక్షలు మీరు ఇక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు, 11,20,000 మీకు వచ్చాయి. కావాలంటే 20,000 మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే అది కూడా పూర్తిగా పెట్టేయండి. నేను మాత్రం 11 lakhs తీసుకున్నాను. సో 11 lakhs నుంచి సేమ్ అదే 12% రిటర్న్స్ ఫర్ ద నెక్స్ట్ 40 years కోసము. Your retirement life, either yours or your children's retirement life, will be having about 10 crores 23 lakhs 56,067 rupees. కానీ మరీ ఎంత ఎక్కువ గ్యాప్ అంటారా సార్, ఎలా సార్ దీన్ని తగ్గించండి అంటే మీరు కాల్ చేయండి, ఆ డీటెయిల్స్ కూడా మీ అందరికి ప్రొవైడ్ చేస్తాం. ఎలా సార్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మీరు అన్నట్టుగానే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళు సంపాదించే జీతంలో అరే నాకు ఆడపిల్ల ఉంది, ఖర్చులు ఎక్కువైపోతాయి, దానికి తగ్గట్టుగా నేను కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి, ఎస్పెషల్లీ పిల్లల గురించి అండ్ అలాగే రిటైర్మెంట్ గురించి కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం, మీరు చెప్పిన విషయం. ఎంతైతే మనము ఆలోచించుకుంటామో ఈజీగా, అంతే ఈజీగా అంత డబ్బు మనం రప్పించుకోలేము. దానికోసము మీరు ఏదైతే చదువులు చదివారో అది మీ ఉద్యోగానికే సరిపోతుంది. అండ్ మీ ఇంటి పనుల కోసం ఎక్కడైనా మీకు అవసరమైతే అదే చదువుని మీరు వాడతారు. కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ 10 years, 5 years ఆర్ మేబీ 20 years, 30 years కోసం ప్లానింగ్ చేసుకోవాలి అంటే ఎక్కడన్నా మనం తప్పుపోతామా అన్న డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను నా సర్వీసెస్ మీకు అవసరం పడతాయి, మా ట్రైనింగ్ మీకు అవసరం పడుతుంది. ఈ మాస్టర్ క్లాస్ బిఫోర్ 31st of March ఉంటుంది. ఇది మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఇందులో మీకు ఒకవేళ అప్పులు ఉన్నాయి కానీ నేను కొన్ని కోట్లలో సాధించేసేసి అప్పుల్ని నేను ఎలా తీర్చుకోవాలి, నాకు కొంచెం టైం పట్టినా పర్వాలేదు, నాకు హెల్ప్ చేయండి అంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ కోర్స్ ఫర్ యూ. ఎందుకంటే ఇక్కడ మీరు అప్పుల గురించి మీరు ఎలా బయటికి రావాలి, అలాగే ఫ్యూచర్ ప్లానింగ్,
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చేయడానికి ఒకే ఒక మాస్టర్ క్లాస్ ఉంది. అది ఈ మార్చ్ 31 ముందు మీకు కాబోతుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని ఒకటే, కాల్ చేసి మాట్లాడండి. నేను నా టీము పూర్తిగా మీకు సహాయం అందజేస్తాము. ఏదన్నా మీకు డౌట్ ఉంది లేదంటే మళ్ళీ కాల్ చేయాలనిపిస్తే ఆ టైంలో మాత్రం మీరు కాల్ మెసేజ్ పెట్టండి లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. ఆ టీమ్ విల్ బి దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ ఎనీ టైమ్ 24/7. కానీ సాయంత్రం 6, 7, 8 తర్వాత మాత్రం దయచేసి మెసేజే పెట్టండి, కాల్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఆఫీస్ లో ఎవరు ఉండరు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మీకు పూర్తి సహాయం అందజేస్తాము. ఇమ్మీడియట్ గా కాల్ చేయండి. ఈ ఆఫర్ మాత్రం లిమిటెడ్ గా ఉంటుంది. హరియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.